అందరికీ నమస్కారం అమ్మ. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులందరికీ ఒక ముఖ్యమైన గమనిక అని చెప్పాలా. అదేందనేది వీడియోలో చూద్దాం. వీడియోలో చూసే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 1535 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు, అందులో 68 సమస్యాత్మకమైనవి. సిఎస్ విజయానంద్ వెల్లడి. ఈనాడు అమరావతి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1535 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ విజయానంద్ వెల్లడించారు. అందులో 68 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా పేర్కొన్నారు. ప్రహరీలు లేకపోవడం, ట్రాఫిక్ సమస్యలు ఉండటం, దుకాణాలు, సముదాయాలు వంటివి ఉన్న కేంద్రాలు 36 ఉన్నాయని చెప్పారు. పరీక్షల ఏర్పాటుపై గురువారం ఆయన సచివాలయం నుంచి కలెక్టర్ల విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడారు. ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1 నుండి ప్రారంభమవుతాయి. ప్రథమ ద్వితీయ సంవత్సరాలను కలిపి మొత్తం 10,58,892 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. వీటితో పాటే సార్వత్రిక విద్యాపీఠం ఇంటర్మీడియట్కు చెందిన 67,952 మంది విద్యార్థులు మార్చి 3 నుండి 15 వరకు పరీక్షలు రాస్తారు. వేసవి దృష్ట్యా ఆయా కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలి. పరీక్షల సమయంలో ప్రశ్నాపత్రాల లీకేజ్ వంటి దుష్ప్రచారాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి అని అధికారులను ఆదేశించారు. అనంతరం పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో వచ్చే సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణకు రాష్ట్ర స్థాయిలో టోల్ ఫ్రీ నంబర్ను ఇక్కడ 1800-425-1531తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లాల స్థాయిలోనూ ఇటువంటి ఏర్పాటు చేయాలని సూచించారు. ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించకూడదని, అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదు.